తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి క్యూసెక్ల కొద్దీ పోటెత్తుతున్నటువంటి వరదతో ఇప్పుడు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో అధికారులు ఇప్పుడు మొదటి హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు మేడిగడ్డ నుంచి కూడా భారీ వరద ప్రవాహంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏ ప్రాంతాలు నీట మునిగాయి, పూర్తి వివరాలు కనుక చూస్తే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది వేగంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయానికే నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు తక్షణమే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే భద్రాచలంలోని ప్రసిద్ధ కళ్యాణకట్ట, స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. ఎగువ నుంచి ఇంకా భారీగా వరద వస్తుండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నది పరివాహక ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. ఇక ములుగు జిల్లాలోనూ గోదావరి ప్రవాహం తీవ్ర రూపం దాల్చింది. మేడిగడ్డ నుంచి ఏకంగా 8.35 లక్షల క్యూసెక్కుల వారి వరద వస్తుండటంతో తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీకి చెందినటువంటి 59 గేట్లనెత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ భారీ వరద నీరు రోడ్లపైకి చేరడంతో రవాణా వ్యవస్థ అతాలకుతలమైంది. వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే వెంకటాపురం మండలము భోదాపురం వంతెనపైకి కూడా వరద చేరడంతో వెంకటాపురం, భద్రాచలం మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోదావరి ఉధృతి కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. దేవీపట్నంలోని ప్రసిద్ధ గండిపోచమ్మ అమ్మవారి ఆలయం గోపురం వద్దకు నీరు చేరింది. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మైదాన ప్రాంతం నుంచి గండిపోచమ్మ ఆలయానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రతా చర్యలలో భాగంగా నేటి నుంచి పాపికొండలు విహారయాత్రను అధికారులు నిలిపివేశారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టము 10.90 అడుగులకు చేరింది. బ్యారేజీ గేట్లు ఎత్తి 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. అయితే వరద ఉధృతికి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలము గంటి పెదపూడిలో నాదీపాయ తాత్కాలికంగా గట్టు తెగిపోయింది. సో దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా లంక గ్రామాల ప్రజలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నాటు పడవలపైన ప్రయాణం కొనసాగిస్తున్నారు. పోలవరం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం ఇప్పటికీ అప్రమత్తం చేసింది. ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలలో ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలంటూ కూడా కోరుతున్నారు. ఏదేమైనా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు ప్రస్తుతం తెలంగాణలో పడుతున్నటువంటి భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపాన్ని దాలుస్తుంది. నిన్న 35-38 అడుగుల వరకు ఉన్నటువంటి గోదావరి, 35 అడుగులు ఉన్నటువంటి గోదావరి ఈరోజు 43 అడుగులకు చేరి ఉధృతంగా ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. మరికొన్ని గంటల్లోనే ఇది మరింత ఎక్కువ ప్రవాహం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎగువ నుంచి ఇంకా ప్రవాహం పెరుగుతూనే ఉంది. అక్కడ వరద అత్యధికంగా కొనసాగుతూనే ఉంది. అక్కడ త్రయంబకేశ్వరం ప్రాంతాలలో పూర్తిగా వర్ష బీభత్సం కొనసాగి అక్కడి నుంచి వస్తున్నటువంటి వరద అంతా కూడా గోదావరిలో కలుస్తుంది. కాబట్టి నాసిక్ నుంచి వస్తున్నటువంటి ప్రవాహం నిరంతరంగా ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో కూడా వర్షాలు మొదలయ్యాయి. కాబట్టి దాని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మరికొన్ని గంటలలోనే గోదావరి ఉగ్రరూపం మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పరిసర ప్రాంతాలలో, లంక గ్రామాలలో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.